ఎట్లా వచ్చి కొట్టింది, ఏం చేప అది. నోటికి దాకలే. 2 అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రైక్స్ ఇప్పుడే, పొద్దున్న చేయలే. ఉన్నాయి, సైజులు ఉన్నాయి. మనకు బ్రోకి పడ్డది చేప ఒకటి, మంచి సైజే, బాగానే పడ్డది. పడ్డది. పెద్దది బ్రో, పెద్దది బ్రో. గడ్డి ఉంది, ఉంటారా? ఇంతకుముందు చూపించండి, గోపురాలు వాళ్ళు చూసి ఉంటారు. కుక్క ఆడదాకా వచ్చింది, అయితే గడ్డి వల్ల ఇరికిపోయింది. మన శ్రీకాంత్ బ్రో వస్తుండు, కథంకి కిలాడి ఫాస్ట్గా అక్కడెక్కడో ఉండే స్పాట్లో ఉరుక్కుంటూ వచ్చిండు మన కోసం. అయితే నేను ఆల్రెడీ ఈడున్నా, దాన్ని కదిలిస్తలేను, టైట్ అయితే పెట్టిన లైన్. సో టైట్ అయితే పెట్టిన, చూడ టిప్పు బ్యాండ్ అవుతుంది. రిస్క్ ఎందుకని చెప్పి మన బ్రోని రమ్మని చెప్పిన. మిస్ అయితే మళ్ళీ బాధ అనిపిస్తుంది, అదే బాధ. శ్రీకాంత్ బ్రో మెల్ల నడుచుకుంటూ వస్తుండు. మిస్ కావద్దు బ్రో. కాళ్ళ దగ్గర ఉంది, ఇన్నే మీ కాళ్ళ దగ్గర ఒక కింద. సైజ్ ఎట్లుంది వేసేసి బ్యాగ్లో వేసేసి. ఫ్రాగ్ వచ్చేసి దుష్మన్ ఫ్రాగ్. చాలా టైం ఇచ్చిన, 4-5 సెకండ్స్ ఇచ్చిన, లైన్ టైట్ అవుతుందని చూసుకొని కొట్టిన. సో ఫ్రాగ్ ఇది సూపర్ పని చేసింది. ఇంకా చూద్దాం ఇంకేమైనా పడతాయేమో. మళ్ళీ కొట్టాను. తీసే అది నీ పేరు మీద రాసింది, అది నీకే రాసింది. పూమేను. వెరీ గుడ్. అవును,
రమేన్ దాంట్లో పడితే పోతుంది. ఓకే, మంచి సైజు పడ్డది. బ్యాగ్లో వేసేస్తున్నా ఎందుకంటే ఇక్కడ అటు వాటర్ ఇటు వాటర్ ఉంది. ఇట్లా మీరు అస్సలు చేయొద్దు, లిప్ గ్రిప్ పెట్టుకోవాలా. నా లిప్ గ్రిప్పర్ అక్కడ ఉంది, అందుకే అన్న చెప్పిండి ఇక్కడ ఏ పడుతుందని చెప్పి పడ్డది. సూపర్. ఇప్పుడు కొంచెం వెలుతురికి చూపిస్తా. ఓకే, నన్ను పట్టుకోను ఇట్లా అడ్డంగా కెమెరా. సో ఇది మన సెకండ్ ఫిష్, బ్యాక్ టు బ్యాక్ ఫిషింగ్ అవుతుంది. ఇది ఏం ప్రాబ్లం తర్వాత చెప్తా. ఓకే, సో ఈత పడింది, మస్తు స్పాట్, మస్తు ఫిషింగ్ అవుతుంది. అందుకని శ్రీకాంత్ తీసేంత కొన్ని వెళ్ళలేదా? అదే తీయద్దు కానీ దీనికి టీత్ షార్ప్ టీత్ ఉంటాయి, టీతో తీస్తున్నాను. చిన్న మూమెంట్ వచ్చింది, అటాక్ రాలేదు కానీ జరిగింది చేప. సరే ఎట్లా వచ్చి కొట్టింది, ఏం చేప అది. చిన్నది కానీ మంచిగా కొట్టింది. సిసి బ్యాక్ సైడ్. ఫ్రాగ్ దుమ్ము లేపుతుంది ఇది. వాట్ ఎ ఫ్రాగ్. యా చేపలు. అరే నేను ఇటు చూస్తున్నా. ఇది అనుకోకుండా పుట్టింది. నేను అది లెఫ్ట్కి జరుగుదామా, ఇది బరుగుంది కొంచెం. అరే సైజు నైస్ సైజ్. అసలు నేను చూడలేదు, ఎటో చూసి ఇటు పక్క జరగదామా, పొజిషన్ చేంజ్ చేసుకుందాం అని చూస్తున్నా. అసలు ఏమవుతుందా, బ్యాక్ టు బ్యాక్ చేసి అప్పటి నుంచి పడిన దాంట్లో ఇది మంచి సైజు. ఈ ఫ్రాగ్ అయితే దుమ్ము లేపుతుంది. ఇది ఫైర్ ఫాక్స్ నింజాను ఏదో ఫ్రాగ్ ఉంది, మల్టీ కలర్. ఇదైతే ఈజీగా 1 kg ఉంటుందా అన్న? 800 grams ఉంటుందా? ఎక్కువ ఉంటుంది, తింపా ఉంటుంది. తింపా పైన కొంచెం. ఓకే నైస్. మీరు చెప్పిన కొట్టిన షాట్ అంతే, ఇంకేం లేదు. కింద ఉందా? మన బ్యాగ్ ఆడుంది, ఆడుందా?
సో ఇది ఈరోజు ఫిషింగ్. సో ఆల్మోస్ట్ ఒక మార్నింగ్ ఒక 4 hours ట్రై చేసినాం, అవ్వలే. రవ్వు ట్రై చేసినాం, అది కూడా కాలే. సో ఈవినింగ్ వచ్చి ఒక జస్ట్ ఒక 2 hours ఈ స్పాట్లో చేసినాం. నడవడం కొంచెం కష్టమైంది ఎందుకంటే ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం పర్లే, కానీ ఫిషింగ్ అయితే సూపర్ అయింది. మన చేపలు ఇవి ఈరోజు పడ్డ చేపలు 1 2 3 4 5 6 ఒక పూమెను పడ్డది అన్నకి, ఇక నాకు ఒక 4 పడ్డాయి, అన్నకు ఒక 2 ఒక 4, మొత్తం 6 ఫిషెస్ అయితే పడ్డాయి. సూపర్ అయింది. ఫ్రాగ్ అయితే ఇది సూపర్ పని చేసింది. మంచి సైజ్ అంటే మన బ్రోదే. ఇది ఇది పడ్డది మంచిది, పూమెను ఇది మంచిగా పడ్డాయి. మిగతా అన్ని మంచిగా ఉన్నాయి. సో మనకి పర్మిషన్ ఇప్పించింది మన రాజన్న, మన కెమెరామెన్ కూడా మన బ్రో సాయం చేసిండు ఫిషింగ్లో అటు ఇటు తిరగడానికి. సో ఇది ఈరోజు వీడియో. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టిక్ అండ్ అడ్వెంచర్స్ అన్న. ఒక ఫోటో తీయాలన్నా. Bora, bora,